దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 11వ వచనము చదువుకుందాం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును, మన ప్రియరక్షకుడును మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చినటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మనల్ని క్షేమంగా ఉంచాలి, క్షేమంగా చూడాలని, మన క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడు మన దేవుడు. మన క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు, క్షేమాన్ని చూసి సంతోషించే దేవుడు. కనుక నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చూన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని భక్తుడైన యోహాన్ అన్నాడు. ఒక భక్తుడిగా తన పిల్లలు దేవుని వాక్య సత్యాన్ని అనుసరిస్తున్నాడంటే ఆనందపడ్డాడే. మన క్షేమం చూసి ఆయన సంతోషిస్తున్నాడు, దేవుడు సంతోషిస్తున్నాడు. కనుక మన యొక్క ప్రాస్పరిటీ, మన యొక్క వెల్ బీయింగ్, మన యొక్క బ్లెస్సింగ్ దేవుని చిత్తం. కాబట్టి ఆశీర్వాదానికి వారసులు అవుటకు పిలువబడ్డాం మనం. శాపానికి వారసులు అవడానికి మనం పిలువబడలేదు. ఆల్రెడీ శాపాలు ఉన్నాయి మన మీద. కానీ క్రీస్తు యేసులోకి వచ్చినప్పుడు ఆ శాపాలన్నీ తొలగించబడ్డాయి. వాటి కోసం ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి కర్స్ బ్రేకింగ్ సెరమనీ అనో కర్స్ బ్రేకింగ్ మీటింగ్ అని చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రవక్తలను పడిన వాళ్ళు ఇలా చేస్తున్నారు. యేసులోకి వచ్చిన యేసు ఉన్న చోట శాపానికి అవకాశం లేదు, యేసు ఉన్న చోట పాపానికి అవకాశం లేదు, యేసు ఉన్న చోట చీకటికి అవకాశం లేదు, యేసు ఉన్న చోట రోగానికి అవకాశం లేదు. వెన్ దేర్ ఈస్ జీసస్, there is no sickness, there is no curse, there is no disease, there is no darkness. ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనం ఒక గదిలో ప్రవేశించి స్విచ్ చేసాం, లైట్ వెలిగింది, ట్యూబ్ లైట్ వెలిగింది. అక్కడ ఉన్నట్టు అంతకుముందు వరకు అలుముకున్న చీకటి అకస్మాత్తుగా అదృశ్యమైపోతుంది. స్లోగా మెల్లగా జారుకొని తప్పించుకోబోతున్నాయి కాదు. ఆ చీకటిని చీపురుతో మనం తరిమేసి ఊడ్చేయాల్సిన అవసరం లేదు. మనమేం తరగకుండా ఆటోమేటిక్గా చీకటి వెళ్ళిపోతుంది. అలాగే లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినట్టు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు, అనగా మన ఆత్మలోకి ప్రత్యక్షత జరిగినప్పుడు ఆత్మలో అలుముకున్నటువంటి చీకటి, ఆత్మలో అంతర్నివాసం చేస్తున్నటువంటి అంధకారము పరారైపోతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఆత్మనింపుదల అనేసరికి చాలామంది ఇదేదో పెంటికోస్టల్ సంబంధించినటువంటిది కాదు. పెంటికోస్టల్స్ అనబడిన వాళ్ళు ఇంచుమించు సంఘము ఆరంభించబడినటువంటి 1800 సంవత్సరాలు, ఇంచుమించు 1800 ఇయర్స్ వాళ్ళు లేరు. పెంటికోస్టల్స్ అనేవాళ్ళు అనగా ఎప్పుడో ఈ మధ్యకాలంలో అంటే ఇంచుమించు ఒక 100-150 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళే. కానీ ఆరంభం నుంచి పెంటికోస్టల్ అనేది మూమెంట్, పెంటికోస్టల్ అనేది యూదుల పండగ అంతవరకే, సంఘము కాడా కాదు. యూదుల పండగని మనం సంఘంగా మార్చేసాం. యూదుల పండగే అంతవరకే, దాని సంఘం ఎలా అవుతుంది? పెంతికోస్తు అనే సంఘం ఉంటే పస్కా అనే సంఘం ఉండాలిగా. పస్కా అనేటువంటి సంఘం ఉంటే పర్ణశాలల పండగ అనేటువంటి సంఘం ఉండాలిగా. ఇవన్నీ లేవు. కాబట్టి యూదుల పండగలకి క్రైస్తవ సంఘానికి సంబంధం లేదు. పెంతికోస్తు అనేది అది యూదుల పండగ మాత్రమే, దాన్ని సంఘంగా భావించకూడదు. ఎవరు అడిగారు, టిఎల్ ఆస్బోర్న్ గారి పుస్తకంలో ఉందనుకుంటా నేను, ఒకళ్ళ సంఘము పెంతికోస్తు రోజు పుట్టిందని దాన్ని పెంతికోస్తు సంఘం అన్నారే, అలాగైతే మీ పిల్లవాడు క్రిస్మస్ రోజు పుడితే అతన్ని క్రిస్మస్ కోస్ట్ అని పిలుస్తారా అని అడిగారు. పెంతికోస్తు రోజు పుట్టాడు కాబట్టి పెంతికోస్తు సంఘం అన్నారు.
క్రిస్మస్ రోజు పడితే క్రిస్మస్ కోస్ట్ అని అంటారా? లేదు కదా. ఈస్టర్ కోస్ట్ అనో, గుడ్ ఫ్రైడే కోస్ట్ అనో, ఏ రోజు పుట్టారు అనేది కాదు ప్రాముఖ్యమైన విషయం. అది ఎలా ఉంది, ఎలా వ్యాపించింది, ఎవరి ద్వారా జన్మించింది అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ నింపుదల గురించినట్టు 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశాను. ఎటువంటి సందర్భంలో ఆత్మ నింపుదల జరిగింది? మన ఆత్మలో పరమాత్మ నివసించాలి. ఆయన మన లోపల నివసించాలని ఆశపడుతున్నాడు. విశ్వాసం ద్వారా క్రీస్తు మనలో నివసించున్నట్లు అని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. మనలో నివసించాలనుకుంటున్నాడు. హీ వాంట్ టు డ్వెల్ ఇన్ us. ఆయన ఎక్కడో పరలోకంలో సింహాసనంలో కూర్చోవాలని ఆశపడడం లేదు. అదే సమయంలో నీ హృదయంలో ఉంటుండగా, అనేక హృదయాల్లో ఉంటుండగా సింహాసనం, పరలోకంలో సింహాసనం మీద కూర్చోగలడు. ఆయన అన్ని చోట్ల ఉండగలడు. ఆయన మనం తయారు చేసుకునే దేవుడు కాదు, మనందరినీ తయారు చేసిన దేవుడు. మన శక్తికి, మన జ్ఞానానికి, మన సామర్థ్యానికి మించినటువంటి దేవుడు. మన ఊహలకు అతీతమైనటువంటి దేవుడు. ఊహలకు అతీతమైనటువంటి లోకములో ఉండే దేవుడు. మనం కీ ఇస్తే ఆడేటువంటి బొమ్మ కాదు ఆయన. మనం స్విచ్ చేస్తే వెలిగే లైట్ కాదు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అని రాయబడింది. సమీపింపరాని తేజస్సులో నివసించే అమరత్వం కలిగిన దేవుడు. మన దేవుడేం చిన్న దేవుడు కాదు, బొమ్మ కాదండి. ఇంగ్లీష్లో అందుకనే ఒక పాట ఉంది, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్, ఏంజల్స్ బౌ బిఫోర్ హిమ్. చూడండి, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. మనం సేవిస్తున్నటువంటి దేవుడు బలమైన దేవుడు. బలహీనమైన, రోగిష్టి అయినటువంటి, రోగములు కలిగినటువంటి దేవుడు కాదు ఆయన. హీఈస్ ఎ స్ట్రాంగ్ గాడ్, పవర్ఫుల్ గాడ్. నిద్రపోని దేవుడు, కునుకని దేవుడు. దేవుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. దేవుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్ పండితులు చెప్పారు. ఆత్మ నింపుదల, దేవుడు ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మ అయిన దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. దేవుడు విగ్రహం కాదు, దేవుడు బొమ్మ కాదు, దేవుడు ఫోటో కాదు, దేవుడు చెట్టు కాదు, దేవుడు రాయి కాదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు శక్తి కాదు, దేవుడు శక్తి కలిగినటువంటి వ్యక్తి, లోకానికి అతీతమైనటువంటి వ్యక్తి. సరే, ఏదేమైనప్పటికీ థియాలజికల్ భావనలోంచి బయటపడదాం. ఆత్మ నింపుదల, శత్రువుల మాటల సందర్భంలో జరిగినటువంటి ఆత్మ నింపుదల. పేతురు ఆత్మతో నింపబడ్డాడని 2వ అధ్యాయము 4వ వచనంలో వాగ్దానము చేయబడిన ఆత్మ. యేసు పరలోకానికి వెళ్ళి ఆయన చెప్పిన మాట, నేను నా తండ్రిని వేడుకుంటాను, వేడుకున్నప్పుడు ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. హీ విల్ సెండ్ అనదర్ కంఫర్టర్, మరొక ఆదరణకర్తను. నేను ఒక మొదటి ఆదరణకర్త, ఆయన మరొక ఆదరణకర్త. తర్వాత చాలామంది 3వ ఆదరణకర్త వస్తాడు, 4వ ఆదరణకర్త వస్తాడని కాదు. చాలు, యేసు పరిశుద్ధాత్ముడు చాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ చాలు. ఇక మళ్ళీ త్రిత్వం కాకుండా ఇంకోటి ఏదైనా 3+1 3+2 3+5 లేదా ఇలా అవసరం లేదు మనకు. ఈ ముగ్గురు ఒక్కడైనా, ఒక్క దేవుడు చాలు. గాడ్ ఈజ్ ఎనఫ్, గాడ్ ఈజ్ సఫిషియంట్. మనకు చాలిన దేవుడు. సఫిషియన్సీ ఆఫ్ క్రైస్ట్, సఫిషియన్సీ ఆఫ్ గాడ్. నాకు యేసు ఉంటే చాలండి, నీవు నాకుండగా లోకములో ఏదీ అక్కర్లేదు. ఆసాబు భక్తులు చెప్పిన మాట 73వ కీర్తనలో. నువ్వు ఉండాలి, నాకు కొద్దిగా డబ్బు ఉండాలి, నాకు కొద్దిగా బలం ఉండాలి, నాకు ఇల్లు ఉండాలి, నాకు అవి ఉండాలి, ఇవి ఉండాలి కాదు. నీవు ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్లే, నువ్వు ఉంటే ఇల్లు ఉన్నట్లే, నువ్వు ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లే, నువ్వు ఉన్నట్లయితే వెండి ఉన్నట్లే, నువ్వు ఉంటే బంగారం ఉన్నట్లే, నువ్వు ఉన్నట్టే అందరూ ఉన్నట్లే. ఎంత బలమైన విశ్వాసం, ఎంత బలమైన ఆత్మీయత చూడండి. ఈరోజు యేసు కావాలనుకుంటాం, అన్నీ కావాలనుకుంటాం. యేసు కావాలనుకుంటాం, లోకం కావాలనుకుంటాం. రెండు కుదరవు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. 3వదిగా శిష్యుల యొక్క ప్రార్థనను బట్టి, శిష్యులు విజ్ఞాపన చేయడాన్ని బట్టి, తమ హృదయాల్ని కుమ్మరించుకోవడాన్ని బట్టి అక్కడ ఆత్మ నింపుదల అనుభవం జరిగిందని పేతురు, యోహాను,
స్వజనులందరూ అనగా పేతురు యోహానుల స్వజనులు అనబడిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో తెలియదు. 10 మందో 20 మందో 120 మందో లేకపోతే ఇంకా ఎక్కువ మందో మనకు తెలియదు. అంటే ఆల్రెడీ 8,000 మంది సంఘ సభ్యులు ఉన్నారు కాబట్టి 8,000 మంది ఉన్నారని మనం అనలేవు. 8,000లో కొంతమంది అక్కడ బయటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా పనుల మీద ఉన్నా ఒకళ్ళు 1000 మందో, ఆ నంబర్ అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ అక్కడ జరిగినటువంటి కార్యం ప్రాముఖ్యం. తర్వాత 4వదిగా అపోస్తల కార్యము 8వ అధ్యాయము 17వ వచనంలో సమరయ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఉద్యమం. అక్కడ జరిగిన సంఘటన, పేతురు యోహానులు చేతులుంచారు. కొర్నేలి ఇంట్లో పేతురు చేతులు ఉంచలేదు. లేదు అంటే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో చేతులు ఉంచలేదు. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మిగతా 119 తలల మీద పేతురు చేతులు ఉంచాడని కాదు. పేతురు కాదు చేతులు ఉంచింది, అదృశ్యమైన దైవ హస్తములు వారి మీదకి వచ్చాయి. మానవ హస్తాల కన్నా అదృశ్యమైన దైవ హస్తాలు మన మీద ఉండాలి. యెహోవా హస్తము అతని మీద ఉంది, యెహోవా హస్తం అతన్ని బలపరిచింది అని ఏలియా గురించి రాయబడింది. అందుకనే అతను ఆహాబు రథము కన్నా వేగంగా కర్మేలు పర్వతం దగ్గర నుంచి కీషోను వాగు దగ్గర నుంచి యెజ్రెయేలు గుమ్మం దాకా వచ్చాడు. సుమారు 25 కిలోమీటర్స్ దూరం వచ్చేసాడు. రథాన్ని ఓడించి వచ్చాడు. రాజ్యపు బలాన్ని ఓడించి వచ్చాడు. అశ్వపు బలాన్ని ఓడించి వచ్చాడు. ఆనాటి అశ్వాలు ఈజిప్షియన్ అశ్వాలు, ఐగుప్తు అశ్వాలు. ఐగుప్తు బలాన్ని, ఇశ్రాయేలు బలాన్ని, రాజ్య బలాన్ని, మతపు బలాన్ని, ఆహపు బలాన్ని ఓడించింది దేవుని ఆత్మబలం. ప్రపంచంలో ప్రతి బలాన్ని ఓడించగలదు. 4 రాజ్యాలు చిత్తయిన తర్వాత దేవుని రాజ్యం వచ్చింది. ఒక చేతి సహాయము లేకుండా వచ్చిన చిన్న రాయిగా తయారయ్యేది పెద్ద పర్వతంగా మారింది. అది దేవుని రాజ్యం గురించి రాయబడింది. గాడ్స్ కింగ్డమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వది, దేవుని ఆత్మ నింపుదల ఎప్పుడు జరిగిందంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనంలో మనం చదువుకున్న మాటే. పేతురు గారు ప్రసంగం చేస్తుండగా, వాక్య పరిచయం చేస్తుండగా దేవుడు తనకు అందించిన మాటలు, తనకు ప్రేరేపణించి చెప్పిన మాటలు, తన మనసులో ఉంచిన మాటలు పంచుకుంటూ ఉండగా ఆయన 2-3 రోజులు రాత్రులంతా మేలుకొని నోట్స్లో రాసుకున్న, పేజీలో రాసుకున్నట్టు ప్రసంగం అంతా, పాఠం అంతా చదివేసిన తర్వాత అని కాదు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళకి, అధికారులకి వాళ్ళ పిఏలు స్క్రిప్ట్ రాసిస్తే వాళ్ళు చూసి కూడా చాలా తప్పులు చదువుతున్నారు. అలానే కాదు. స్క్రిప్ట్ దేవుడిచ్చాడు. ఆ స్క్రిప్ట్ దేవుడిచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ ప్రకారం చదివాడు, చెప్పాడు. అప్పుడు ప్రజల హృదయంలో కదలిక కలిగింది. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, మనం ఈ సమయంలో ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, మన ధ్యానం నిమిత్తమై మన మూలవాక్యం అపోస్తుల కార్యముల్లోనే ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 4 సందేశాలు అయిపోయినాయి. 5వ సందేశం ఇంకా ఈ నెలంతా, అనగా ఈ ఏప్రిల్ నెలంతా, ఏప్రిల్ నెల ఇంచుమించు మే నెలలో కూడా ఒక 4-5 రోజులు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం నుంచి ఒక 30 సందేశాలు వచ్చే విధంగా నేను ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత మనము మే నెలలో 5వ అధ్యాయం, జూన్ నెలలో 6వ అధ్యాయం ఇలాగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ సంవత్సరానికి మొత్తం 28 అధ్యాయాలు మనం కంప్లీట్ చేయబోతున్నాం. అపోస్తుల కార్యముల మీద కాస్త అవగాహన కోసం మనం చేస్తున్న ప్రయత్నం ఇది. యోహాను సువార్తలో 3 సంవత్సరాలు మనం స్టడీ చేసాం. కానీ అపోస్తుల కార్యములు 3 సంవత్సరాలు స్టడీ చేయడంలో 1 సంవత్సరం మాత్రమే స్టడీ చేస్తున్నాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన మూలవాక్యం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th చాప్టర్ 11th వర్స్. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. He is the stone which was discarded by you, the builders, which was made the keystone of the arch. ఆయన ఎలాంటి వాడంటే, ట్రాన్స్లేషన్, హీ ఈస్ ద స్టోన్ విచ్ వాస్ డిస్కార్డెడ్ బై యూ. అది వద్దనుకొని దాన్ని తప్పించి ఆ రాయి తీసి పక్కన పెట్టండి అని మీరు ఆ రాయి ఆకృతిని బట్టు ఆ రాయి ఆ లైన్కి సెట్ అవుతుందో లేదో అన్నట్టు తీసేశారు, పక్కన పెట్టేశారు. కానీ బట్ ద బిల్డర్స్ విచ్ వాస్ మేడ్ ద కీ స్టోన్ ఆఫ్ ది ఆర్చ్, ఆ ఆర్చ్కి లేకపోతే ఆ ద్వారానికి, ఆ తోరణానికి
ఒక ప్రాముఖ్యమైన రాయిగా ఈ రాయిని కూర్చోపెట్టారు. అనగా ఇంజనీరింగ్ భాషలో, కన్స్ట్రక్షన్ భాషలో మాట్లాడాడు పేతురు. ఏం మాట్లాడాడు? యేసు అనేటువంటి రాయిని మీ జీవన నిర్మాణంలో తొలగించేశారు. మీ జీవిత నిర్మాణంలో, మీ భవిష్యత్ నిర్మాణంలో యేసు అనే రాయిని పక్కన పడేశారు. దిస్ జీసస్ ఈజ్ ద స్టోన్ దట్ యూ ద బిల్డర్స్ హ్యావ్ రిజెక్టెడ్. నౌ హీ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్. స్తోత్రం. 118వ కీర్తన 22వ వచనంలో ఉన్నటి మాట. ఆయన రెఫరెన్స్ చెప్పలేదు. ఆయన ఎప్పుడో చదివింటాడు పేతురు గారు. దావీదు చెప్పిన మాటలు, యోబేలు చెప్పిన మాటలు, ఇవన్నీ ఆయన గుర్తు చేసుకున్నాడు. అనగా ఆయన విద్య లేని వాడు అయినప్పటికీ కూడా వాక్యాన్ని గురించి అవగాహన కలిగి ఉన్నాడు. విద్య లేకపోవచ్చు, అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. వాక్యాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి. అంటే విద్య ఉంటేనే మనకు అర్థమవుతుందని కాదు. విద్యకి దీన్ని అర్థం చేసుకునే సంబంధం లేదు. అందుకనే దేవుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, లోకములో జ్ఞానులకు, వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి చంటి పిల్లలకు, పసిబాలులకు వీటిని బయలుపరిచేందుకు నేను స్తుతిస్తున్నాను. అనగా నా శిష్యులైన వాళ్ళకి నువ్వు బయలుపరిచావు కదయా, నీకు వందనాలు ప్రభువా, తండ్రి, నన్ను పంపిన తండ్రి అని చెప్పడం ఆ మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నేను మరలా చదువుతున్నాను. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మీరందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి, మళ్ళీ ఇల్లు కట్టుకోవడం ఏంటి? అసలు వాళ్ళకి ఇల్లు లేవు. ఏమైనా ఇల్లు? భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారు. అనగా అక్కడ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నట్టు ఒక మూమెంట్ జరుగుతుంది. ఇది ఒక బలమైన ఉద్యమం లాగా మనకు కనిపిస్తుంది. అపోస్టలిక్ మూమెంట్ అనేది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూడండి. దశమ భాగం ఇచ్చి ఊరుకున్నారని కాదు, వాళ్ళు 100కి 100 రూపాయలు ఇచ్చేశారు. ఇక రేపు వాళ్ళు ఏమైనా పెడతారో లేదో, పేతురు ఆయన మోసగిస్తాడో లేకపోతే భోజనం పెడతాడో ఇవన్నీ ఆలోచించలేదు. వాళ్ళు ఇంకా బిడ్డల భవిష్యత్తు ఏంటి, మొత్తం ఆస్తిలో అమ్మేస్తే కూతురు పెళ్ళి ఎలా చేయాలి, కొడుకు చదువులకు ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచించలేదు. 100% డెడికేషన్తో వచ్చినటువంటి 100% డెడికేషన్తో వచ్చిన డిసైపుల్స్, 100% డెడికేషన్తో వచ్చిన అపోస్తల్స్. చూడండి, 100కి 100% సమర్పణ కలిగినటువంటి విశ్వాసులు, 100కి 100% సమర్పణ కలిగినటువంటి సేవకులు, వీళ్లతో కలిసినటువంటి ఆది సంఘంలో అద్భుతాలు వాళ్ళకి అసలు నార్మల్ అయిపోయినాయి. ఈ రోజులో సమర్పణ లేని సేవకులు, సమర్పణ లేని విశ్వాసులు ఉన్నారు కనుక అద్భుతాలు అరుదుగా జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ గాడ్ ప్లీజెస్ హీ విల్ డూ సైన్స్ అండ్ వండర్స్. దేవుడు ఎప్పుడైతే సంతోషపడతాడో అప్పుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన రాజులాగా వరాలు ఇస్తాడు. సంతోషపడ్డాడు అనుకోండి, తన కుమార్తె డ్యాన్స్ చేసినప్పుడు, నాట్యం చేసినప్పుడు, తన పుట్టినరోజు రోజు ఆ నాట్యానికి ముగ్ధుడైపోయి సంతోషపడిపోయి బాగా ఇంప్రెస్ అయిపోయాయినా, వెరీ గుడ్ మా, ఏదైనా అడుగమ్మా, ఏమైనా ఇస్తాను, రాజ్యం సగమైనా ఇస్తాను అనేసాడు. చూడండి, ఇంప్రెస్ అయిపోతే దేవుడు వరాలను ఇస్తాడు, హెవెన్లీ గిఫ్ట్స్ ఇస్తాడు, గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ ఇస్తాడు, హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఇస్తాడు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి వాక్యానుసారంగా. విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషపరచాలి. అది దేవుని బిడ్డలు. దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో మనం తెలుసుకోవాలి. భార్యను సంతోషపరచడం, భర్తను సంతోషపరచడం, బిడ్డలను సంతోషపరచడం ఎలాగో మనకు తెలిసే, అలాగైతే మనల్ని ప్రేమించి మనకు బ్రతుకునిచ్చి బ్రతుకుని భిక్షగా ఇచ్చిన భగవంతుని సంతోషపరచడం భక్తులు నేర్చుకోవాలి. ఏదో మొక్కుబడిగా ఏదో చెల్లించడం కాదు, తలనీలాలు సమర్పించడం ద్వారా కాదు, నిన్ను కమిట్ చేసుకోవడం ద్వారా, నిన్ను అప్పగించుకోవడం ద్వారా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోగలవు. భగవంతుణ్ణి సంతోషపరచాలి. దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట, యేసు రాయిగా పోల్చబడ్డాడు. ఏ రాయి? స్వీకరించబడిన రాయి అని కాదు, తృణీకరించబడిన రాయి.
తృణీకరించబడిన రాయి, మూలకు తలరాయి. తలరాతను మార్చినటువంటి రాయి అయింది. తృణీకరించబడ్డ ప్రభువు తలరాయిగా మార్చబడ్డాడు. నువ్వు కూడా తృణీకరించబడుతున్నావేమో ఈ రోజుల్లో, వాళ్ళ చేత, వీళ్ళ చేత, సంస్థ చేత, కుటుంబ సభ్యుల చేత, బంధువుల చేత. కానీ తలరాయిగా మారుతావు. తలలో రాయి అని కాదు నా మాటలేక ఉద్దేశం. యేసు రాయిలాగా పోల్చబడ్డాడు. ఆయన బండ క్రీస్తే అని రాయబడింది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. బండ క్రీస్తే, రాయి క్రీస్తే. అదేంటండి ఇది? బండ క్రీస్తు, రాయి క్రీస్తు ఏంటి? క్రీస్తు ఎక్కడి నుంచో రాలేదు, బండలోంచి. ఆ గాడ్ హెడ్ అండ్ దేవత్వము అనేది బండగా పోల్చబడింది, దాంట్లోంచి వచ్చాడు ఆయన. బండలో నుంచి వచ్చింది రాయి, రాక్లో నుంచి వచ్చింది స్టోన్. పేతురు అంటే రాయి, పెట్రోస్. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, మీరు ప్రభువును ఉద్దేశించి మీరు తృణీకరించినటువంటి ఆ రాయి అయినటువంటి మా ప్రభు మనిషి కాదండి, ఆయన ఒట్టి రాయండి, ఓ సెలండి అని చెప్పడం కాదు పేతురు యోహాను యొక్క ఉద్దేశం. నేను వచ్చి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. అక్కడ రాయబడింది, మీరు జీవాధిపతిని చంపిదిరి, అనగా మీరు సజీవమైన రాయిని చంపారు. మీరు చంపలేరు, కానీ ఆయన చనిపోయినట్టు మీరు భావించారు. ఆయన నిద్రించాడే కానీ ఆయన చనిపోలేదు. ఆయన నిద్రింపజేశారు మీరు. ఆయన తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు, అంతవరకే. మీరు చంపలేదు, మీరు జీవాధిపతిని చంపారు, కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాను, అందుకు మేము సాక్షులం. వీఆర్ ద విట్నెస్. ఆత్మను పొంది ఆత్మచేత నింపబడిన మేము సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. సాక్షులుగా ఉంటాం. సాక్షులుగా ఉండకుండా మానం. మేము పాటలు పాడకపోయినా పర్లేదు, మేము సాక్షులుగా ఉంటాం. వాయిద్యాలు వాయించకపోయినా పర్లేదు, మేము సాక్షులుగా ఉంటాం. దశమ భాగాలు పొందకపోయినా పర్లేదు, మేము సాక్షులు. వీఆర్ ద విట్నెస్, దట్స్ ఆల్. మొట్టమొదటి మాట, దేవుడు గణపరిచాడు, ఆ రాయిని గణపరిచాడు. అంటే రాయిని గణపరిచాడంటే ఒక రాయిని తీసుకొని ఆయన ఎత్తైన పీఠం మీద పెట్టాడని కదా దాని అర్థం. ఎక్కడో మహమ్మదీయ సోదరులు ఏదో రాయిని, బ్లాక్ స్టోన్ని, దాన్ని ఏదో దేవత్వం ఉన్నట్టుగా భావించి ఏదో చేయడం, లేకపోతే ఇటువంటివన్నీ మనం చూస్తున్న విషయాలే. వాటిలోకి వెళ్ళలేదు. కానీ మనకు ఏ రాయి ప్రాముఖ్యమైనది కాదు. క్రీస్తు రాయిగా పోల్చబడ్డాడు, మనం రాయిగా పోల్చబడ్డాం. ఆయన సజీవమైన రాయి, మనం నిర్జీవమైన రాయి. నిర్జీవమైన రాయి సజీవమైన రాయి దగ్గరికి వచ్చి సజీవంగా మారింది. సజీవమైన రాళ్ళుగా మనం మార్చబడ్డాం. దేవుని ఆలయంలో ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి ఈ సజీవమైన రాయిని దేవుడు వాడుకుంటున్నాడు. నిన్ను నన్ను వాడుకుంటున్నాడు, నిలబెట్టాడు. ఇంతకుముందు తృణీకరించబడ్డావు, ఇప్పుడు స్వీకరించబడ్డావు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ రాయిని గణపరిచాడు, అనగా యేసును గణపరిచాడు. రెండో విషయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 9, 10 వచనాలు. ఆ దుర్బలునికి, అనగా ఆ దేవాలయం దగ్గర అడుక్కుంటూ దేవాలయంలో గంతులు వేసి ఆరాధన చేసి మమ్మల్ని అంటి పెట్టుకున్నాడు చూసారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి నేడు మమ్మును విమర్శించుతున్నారు. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. యు ఆర్ క్రిటిసైజింగ్ అస్. మేము మీద నిందలు వేస్తున్నారు. గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లోని దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. వాడిని కూడా రాయిలాగా తోసి అవతల పెట్టిన వాడేం మారుతాడు, వాడేం బాగుపరుస్తాడు, వాడేమి కుంటితనం పోగొట్టుకుంటాడు అనుకున్నారు. వాడు ఇప్పుడు ఏకాంగా దేవాలయంలోకి వచ్చేసాడే. దుర్బలునికి ఉపకారం చేసిన రాయి ఆయన. ఉపకారం చేసే రాయి ఆయన. రాళ్ల వల్ల అపకారమే కలుగుతుంది, కానీ సజీవుడైన క్రీస్తు వలన, సజీవుడైన క్రీస్తును దేవుడు గణపరిచాడు. దుర్బలునికి ఉపకారం చేయనిచ్చాడు. దుర్బలులమైన మనకు, అనగా దుర్బలం అంటే చెడ్డ బలం అని అర్థం. మంచి బలం కాదు, సద్బలం కాదు. అది చాలామందికి దుర్బలం ఉంటుంది. సదాశ ఉండదు కానీ దురాశ ఉంటుంది. సత్క్రియ ఉండదు కానీ దుష్టక్రియలు ఉంటాయి. ఇక్కడ రాయబడింది దుర్బలులం, మనం దుర్బలులం, మనం బలహీనమై ఉండగా అని రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. దుర్బలులుగా ఉన్న, దౌర్భాగ్యులమైన మనం, దిక్కుమాలిన వారుగా ఉన్నటువంటి మనం, దుర్బలునికి ఉపకారం చేశాడు దేవుడు.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4:12 మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. యేసునామములోనే, యేసునామము అనేటువంటి ఆ రాయి వలనే, అదొక రాయిని కాదండి, యేసు అనేటువంటి రాయి వలన, సజీవమైన రాయి వలన రక్షణ పొందుతున్న వారిని ఆయన అనుదినం మాతో చేర్చున్నాడు. అంటే దాని అర్థం మీరు తృణీకరించినటువంటి ఈ రాయి రక్షించే రాయి, ఘనపరచబడిన రాయి, అది ఉపకారం చేసిన రాయి, అది అంతేకాకుండా అది సేవింగ్ స్టోన్. షేవింగ్ స్టోన్నే కాదు, సేవింగ్, మనల్ని రక్షించేటువంటి రాయి, హెల్పింగ్ స్టోన్, అది సహాయపు రాయి అని 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది. ఆనర్ స్టోన్, అది ఘనపరచబడిన రాయి, అది హెల్ప్డ్ స్టోన్, అంతేకాకుండా సేవింగ్ స్టోన్. 4వ విషయం చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునాతునకలైపోతాడు కానీ స్తోత్రం. The one who comes against the stone will be broken, but the one whom it falls will be pulverized. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 8:14-15, దానియేలు గ్రంథము 2:34-35. సరే, అక్కడ పైన వచనాల్లో రాయబడింది, ఉపమానం వాటిలోకి సమయం లేదు కాబట్టి నేను వెళ్ళడం లేదు. ఆయన నిషేధించబడిన రాయి అని రాయబడింది. తృణీకరించబడిన రాయి అంటే నిషేధించబడిన రాయి, బ్యాన్ చేయబడినటువంటి, అనగా అనుమతించబడిన రాయి అయ్యాడు. అనుమతించబడిన రాయి అందలమెక్కిన రాయి అయ్యాడు, అనగా పైకెక్కినట్టు రాయి అయ్యాడు, ప్రాముఖ్యమైన రాయి అయ్యాడు. ఆయన ఏముందిలేండి, ఆయనకి మనకు సంబంధం లేదు అనుకున్నాం. ఇప్పుడు యేసు మనకు ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు, కథానాయకుడు అయ్యాడు, ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. అనగా దాని అర్థం మత్తయి సువార్త 21వ అధ్యాయము 44లో ఉన్నటువంటి మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ రాతి మీద ఎవడు పడువాడు తునకలైపోతాడు, కానీ అది ఎవరి మీద పడినో వానిని నలిచేయను అని చెప్పాడు. నలిపేస్తుంది, అనగా రాయితో పెట్టుకుంటే డేంజర్. అది తునకలు, దాని వలన తునకలైపోతాం, లేకపోతే తునకలైపోతాం, పడితే తునకలు అవుతావు. అది పడినా లేదా దాని మీద నువ్వు పడ్డా డేంజరే. చూడండి, ప్రమాదకరమైన రాయి. దేవుని స్తోత్రం. ప్రజలకు ప్రమాదకరమైన రాయి, శత్రువులకు ప్రమాదకరమైన రాయి, మనకు ఆయన ఆశీర్వాదకరమైన రాయి అన్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే దేవుని ఉగ్రతను తీసుకొచ్చిన రాయి. ద స్టోన్ దట్ బ్రాట్ గాడ్స్ రాత్, ఉగ్రతను తెచ్చిన రాయి. ఇప్పుడు ఈ రాయి వల్లనే వాడి రక్తము మా మీదను మా పిల్లల మీద పడునుగాక అన్నారు. దాని ద్వారా ఏం జరిగింది, యూదా జాతికి అనేటువంటి విషయాలు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నా మాటలు ముగిస్తున్నాను. తృణీకరించబడిన రాయి పరిస్థితి మనం ఆలోచించాం. తృణీకరించబడిన రాయిని దేవుడు కనపరిచాడు. తృణీకరించబడిన రాయి దుర్బలునికి సహాయం చేసింది. తృణీకరించబడిన రాయి రక్షించింది ప్రజల్ని. తృణీకరించబడిన రాయి దేవుని ఉగ్రతను తెచ్చిందని చెప్పుకున్నాం. కాబట్టి సజీవుడైనటువంటి క్రీస్తు దగ్గరికి, సజీవమైన రాయి అనేటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చాం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.